హలో అండి. ఈ వీడియోలో 'లవ్ హ్యాస్ ఫైర్ వర్క్స్' అనే న్యూ చైనీస్ డ్రామా పార్ట్ 1 చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. ఈ సిరీస్‌లో హీరో పేరు లీ, అలాగే హీరోయిన్ పేరు ఫెయి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన సిరీస్‌లో హీరో లీ ఒక పని మీద వెళ్తూ ఉంటాడనమాట ఫోన్ మాట్లాడుతూ. ప్యారలల్‌గా ఫెయిని కూడా చూయిస్తారు. తను ఆఫీస్‌కి రావడానికి బస్‌లో వస్తూ ఉంటుంది. నైట్ సరిగ్గా నిద్రపోలేక పాపం బస్‌లో కూడా నిద్రపోతూ ఉంటుందనమాట. తన డెస్టినేషన్ రాగానే చాలా ఎనర్జిటిక్‌గా, చాలా హ్యాపీగా తను ఆఫీస్‌కి వెళ్తూ ఉన్నప్పుడు తనకొక ఫోన్ కాల్ వస్తుంది. మీరు ఆర్డర్ చేసిన సూట్ వచ్చింది. వచ్చి కలెక్ట్ చేసుకోండి బిల్ పే చేసి అని చెప్పి. తన హ్యాపీనెస్ ఇంకా డబుల్ అవుతుందనమాట. చాలా హ్యాపీగా వెళ్తుంది అక్కడికి అది కలెక్ట్ చేసుకోవడానికి. మాల్‌లో అలా వెళ్తూ ఉంటే తనకి ఎదురుగా ఒక వెయిటర్ వస్తూ ఉంటాడు. అనుకోకుండా తనని గుద్దేయబోతుందనమాట. జస్ట్ మిస్ అవుతుంది. తనకు అపోజిట్‌గా అప్పుడు హీరో కూడా ఉంటాడు. లీ కూడా అక్కడే ఉంటాడు. ఎవరు తిను ఇంత హడావిడిగా వెళ్తుంది, ఏమంత తొందర అని చెప్పేసి అనుకుంటాడు. లీ వచ్చేసి ఒక హ్యాండ్ బ్యాగ్ కొందామని చెప్పి ఆ మాల్‌కొస్తాడనమాట. ఆ షాప్‌కి వెళ్ళిన తర్వాత తను అక్కడ అన్ని హ్యాండ్ బ్యాగ్స్ చూసి ఒకటి సెలెక్ట్ చేస్తాడు. ప్యారలల్‌గా తిను బుక్ చేసిన సూట్ వచ్చిందని చెప్తేనే కదా మన ఫెయి కూడా అక్కడికి వెళ్తుంది. అది చూసుకుంటుందనమాట. చాలా బావుంది అనుకున్నంత దానికన్నా అని చెప్పి. మీ బాయ్ ఫ్రెండ్ ఎవరో చాలా లక్కీ అంటే ఇంకా బాయ్ ఫ్రెండ్ కాలేదు. అవుతాడు త్వరలోనే అన్నట్టు తను చెప్తుంది. ఇక తను ఆ సూట్ ప్యాక్ చేయించుకుంటూ ఉంటుందనమాట. మన లీ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ కొనేసి మిస్టర్ మా అని చెప్పి ఒకతన్ని మీట్ అవ్వడానికి అక్కడ పక్కనే ఉన్న ఒక షాప్‌కి వెళ్తాడనమాట. అదొక చిన్న రెస్టారెంట్. సో, మిస్టర్ మా అక్కడ ఆల్రెడీ నూడిల్స్ తింటూ ఉంటే, మన లీ వెళ్ళిపోయి ఇక్కడ కూర్చోవచ్చా అని అడిగితే, "ఆ! కూర్చోండి" అన్నట్టు చెప్తాడు. నేను ఇక్కడికి ఎందుకొచ్చానంటే, మీరు చాలా బిజీగా ఉన్నారు కదా! ఈ సిటీకొచ్చిన తర్వాత మీ అపాయింట్‌మెంట్ కోసం చూసాను. బట్ మీరు చాలా బిజీగా ఉన్నారు. అందుకే ఇక్కడ మిమ్మల్ని కలవాల్సొస్తుంది మీ అపాయింట్‌మెంట్ లేకుండా. ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడడానికి వచ్చాను అంటే, "అవునా? ఎంత ఇన్వెస్ట్ చేస్తారు?" అన్నట్టు క్వెషన్ చేస్తే ఇలా చెప్తాడు మన లీ. "నేను జీజాంగ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో వర్క్ చేస్తూ ఉంటాను. బట్ ఆ కంపెనీ నుండి కాదు. నాకు పర్సనల్‌గా ఇంట్రెస్ట్ ఉంది. అందుకే నేనే ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. మీకు కావాల్సిన దాంట్లో అన్నట్టు అంటే, మీరెంత ఇవ్వడానికి రెడీగా ఉండండి. రెడీగా ఉన్నారు. ముందు అది చెప్పండి అన్నట్టు తను చెప్తాడనమాట మిస్టర్ మా. నా రిక్వైర్మెంట్ అయితే 12,000,000 అన్నట్టు చెప్తే, అదే షాప్‌లో పక్క క్రాస్‌గా ఒక టేబుల్‌లో ఒక అమ్మాయి కూర్చొని ఉంటుంది. అది వినగానే వామ్మో! 12,000,000 అని చెప్పి తను షాక్ అవుతుందనమాట. అప్పుడే అదే షాప్‌కి మన ఫెయి కూడా వస్తుంది. ఆ సూట్ ప్యాక్ చేయించుకొని యాక్చువల్‌గా క్రాస్ టేబుల్‌లో కూర్చున్న అమ్మాయి ఎవరో కాదు. ఫెయి వాళ్ళ ఫ్రెండే. సో, తనతో పాటే బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని అక్కడికొస్తుంది తను కూడా. నూడిల్స్ ఆర్డర్ చేసి అక్కడ కూర్చుంటుందనమాట తన ఫ్రెండ్ ముందు. అసలేంటో నువ్వు ఆ వాంగ్‌లో ఏముందని అంతలా అతనికి సర్ప్రైజ్ ఇచ్చి ఇంత ఖర్చు చేయడం అవసరమా? డెలివరీ ఫీ ఎందుకని చెప్పి ఆర్డర్ కూడా చేసుకోకుండా షాప్‌కొచ్చి తినే నువ్వు ఇంత ఖర్చు పెట్టి అతనికి గిఫ్ట్‌లు ఇవ్వడం అనవసరం అని చెప్పి నాకనిపిస్తుంది అంటే, "ఏ ఎందుకలా మాట్లాడుతావు? అదేం కాదు. తనంటే నాకు చాలా ఇష్టం. ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉందిలే ఇది" అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటుంది. అయినా నువ్వు కొనుక్కోవచ్చు కదా ఇలాంటి సూట్స్ అంటే. తనంటే బ్యాంక్‌లో వర్క్ చేస్తున్నాడు. నేను జస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లో అది కూడా బ్యాక్ సైడ్ వర్క్ చేస్తాను మెయిన్ టీమ్‌లో కాకుండా అన్నట్టు తను చెప్తుంది. అక్కడ క్రాస్ టేబుల్‌లో మన లీ ఇంకా మిస్టర్ మా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా! సో, మిస్టర్ మా అనుకోకుండా లీ సూట్ మీద వాటర్ పోసేస్తాడనమాట డ్రింక్ ఏదో. సో, ఆయనొచ్చేసి సారీ, సారీ అన్నట్టు చెప్తూ ఉంటాడు మిస్టర్ మా. సో, తన ఫ్రెండ్ ఫెయిత్ ఏం చెప్తూ ఉంటే, ఇందాక 12,000,000 డీల్ గురించి మాట్లాడుకున్నాడు. ఈయనేమో ఇప్పుడు సార్, సార్ అని చెప్పి ఎదుట ఆయన్ని పిలుస్తున్నాడు. అదేంటో నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఏం జరుగుతుందన్నట్టు తను అంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఫెయి తింటూ ఉన్నప్పుడు అప్పుడే తనకొక ఫోన్ కాల్ వస్తుందనమాట. డైరెక్టర్ ఫాంగ్ వెంటనే నిన్ను మీట్ అవ్వాలంటుంది. అర్జెంట్‌గా రా అని చెప్పి. అవునా అని చెప్పి తను హడావిడిగా మళ్ళీ బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని తినకుండా వెళ్ళిపోతున్నావేంటి అంటే, పర్లేదు వెళ్ళాలని చెప్పి హడావిడిగా వెళ్తూ ఉంటుంది. సో, వెళ్ళేప్పుడు మళ్ళీ లీ కూడా అబ్జర్వ్ చేస్తాడనమాట. ఇందాక ఆ అమ్మాయే కదా! ఎప్పుడు చూసినా ఇలా హడావిడిగా వెళ్తూ ఉంటుంది ఏంటా అన్నట్టు అనుకుంటాడు. ఇంతలో లీ దగ్గర వర్క్ చేసే ఒకతను బాస్ మీరిక్కడున్నారా? ఇక్కడే ఉంటారని చెప్పి గెస్ చేసి ఇక్కడికొచ్చాను. ఒక పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది అన్నట్టు లీతో చెప్తాడు. ఏంటిదని చెప్పి ఇక ఇద్దరు అక్కడి నుండి కార్‌లో వెళ్తూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. యాక్చువల్‌గా ఏమవుతుందంటే, మన లీ వర్క్ చేసే జీజోంగ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో హువాంగ్ అని చెప్పేసి ఒకతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారనమాట. ఆ న్యూస్ గురించి మాట్లాడడానికే లీ దగ్గరికొస్తాడతను. ఫెయి వాళ్ళ కంపెనీలో డైరెక్టర్ ఫాంగ్ తోటి చూసారు కదా! ఫైనల్లీ అతను అరెస్ట్ అయ్యాడు అంటే, అతను అరెస్ట్ అయితే ఏంటి? ఇప్పుడు ఎలా అయినా సరే బిడ్డింగ్ మనం గెలవాలి. ఇంకా టైం ఉంది ఎవరైనా రావచ్చు అని చెప్పి, ఇంతకి తనని పిలిపించారా ఫెయినంటే, "ఆ! పిలిపించామన్నట్టు వాళ్ళు చెప్తారనమాట. ఇంతలో ఫెయి కూడా వస్తుంది. ఏంటి డైరెక్టర్ ఫాంగ్ ఏమైంది అన్నట్టంటే, "నువ్వు నాతో రా" అని చెప్పేసి తనని కూడా కార్‌లో వాళ్ళతో పాటు తీసుకువెళ్తారనమాట. ప్యారలల్‌గా మనకి లీని కూడా చూయిస్తారనమాట. ఒకతనొస్తాడు కదా! ఎమర్జెన్సీ అని చెప్పేసి ఏదో అయిందని చెప్పి, "ఏమైంది?" అన్నట్టు క్వెషన్ చేస్తే అప్పుడు చెప్తాడు. "మన ఆఫీస్‌లో ఇతను అరెస్ట్ చేశారు. అతను ఇప్పుడు ఒక బిడ్డింగ్ ప్రాజెక్ట్‌కి అతనే లీడ్. ఇప్పుడు అతను అరెస్ట్ అయిపోయాడు. 2 పీఎంకి బిడ్డింగ్ ఉంది. సో, మిమ్మల్ని అపాయింట్‌మెంట్ చేయమని చెప్పేసి షాన్లీ ఫాంగ్ కంపెనీ స్పెషల్‌గా మిమ్మల్ని బిడ్డింగ్ చేయమని చెప్పి అడిగారు" అంటే, "అదేంటి మనం బిడ్డింగ్ చేస్తుంది దానికే కదా! వాళ్ళని రిక్వెస్ట్ చేయడం ఏంటి?"
మిస్టర్ లియో స్పెషల్‌గా నన్నెందుకు అడిగారు అంటే, మీకు తెలుసా అతను ఎవరో అన్నట్టంటే, ఎవరికి తెలీదు అందరికి తెలుసు కదా! ఇంతకి మన కాంపిటీటర్స్ ఎవరు అన్నట్టు క్వెషన్ చేస్తాడు. ఈజింగ్ సెక్యూరిటీస్ అన్నట్టు చెప్తాడనమాట. ఓహ్! అవునా అని చెప్పేసి. సో, ప్యారలల్‌గా ఈజింగ్ సెక్యూరిటీస్‌లో వర్క్ చేసేది ఎవరు కాదు. మన హీరోయిన్, డైరెక్టర్ ఫాంగ్ అని చెప్పాను కదా! వాళ్ళ కంపెనీ వాళ్ళదే అనమాట. వాళ్ళు కూడా బెట్టింగ్ కేస్ స్టార్ట్ అవుతారు. సో, కార్‌లో వెళ్ళేప్పుడు నువ్వే కదా అతన్ని ఎక్స్‌పోజ్ చేసావు. చాలా మంచి పని చేశావంటే, నేను జస్ట్ ఏదో ఇంటర్నెట్‌లో దొరికిన సోర్స్‌ని యూజ్ చేసుకొని అతనేదో ఇల్లీగల్‌గా చేస్తున్నాడని ఫైండ్ ఔట్ చేశాను అంతే అన్నట్టంటే, అదేమంత ఈజీ పని కాదు. అతను చేసే తప్పులన్నీ ఎవరికీ తెలియకుండా చాలా ఈజీగా కప్పిపెడతాడు. బట్ అది నువ్వు ఫైండ్ ఔట్ చేసావంటే నువ్వు చాలా గ్రేట్ అన్నట్టు డైరెక్టర్ ఫాంగ్ మన ఫెయిని మెచ్చుకుంటారు. ఆల్రెడీ అప్పుడు 1:30 దాటిపోతుందనమాట టైము. 2కేమో క్లోజింగ్ టైమ్ ఆ బిడ్డింగ్‌కి. 2 కల్లా కన్ఫర్మ్‌గా తను ఆ మీటింగ్ రూమ్‌లో ఉండాల్సిందే. ఆ బెట్టింగ్‌లో పార్టిసిపేట్ చేయాలంటే. అతనేమో కింద పార్కింగ్ ఏరియాలో ఆ బెట్టింగ్‌ని చేంజ్ చేస్తూ ఉంటాడనమాట డాక్యుమెంట్స్ అన్నీ. మన లియో వచ్చేసి అతనితో ఉన్న అతను ఇప్పుడు చేంజ్ చేసినారు ఏం కదా అంటే, "నువ్వే చెప్పావు కదా! కంపెనీ చైర్మన్ నన్ను ఈ ప్రాజెక్ట్‌ని తీసుకోమని చెప్పారని చెప్పి, మరి ఆ మాత్రం చేంజెస్ చేయడంలో తప్పు లేదులే" అన్నట్టు చెప్తాడు. మన ఫెయి ఇంకా డైరెక్టర్ ఫాంగ్ వీళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోతారనమాట. ఫెయితో పాటు ఇంకొక అమ్మాయి ఉంటుంది. అప్పుడే వాళ్ళ కంపెనీలో ఒక అతనొచ్చేసి, వాళ్ళు కన్ఫర్మ్‌గా జీజాంగ్ ఇన్వెస్ట్‌మెంట్ వాళ్ళు రాకుండా చూసుకోవాలంటే, నేనే గనక వాళ్ళ కంపెనీ అయితే కన్ఫర్మ్‌గా నేను ఫ్రంట్ డోర్ నుంచి రాను. ఇంకేదైనా వే చూసుకుంటాను అన్నట్టు ఫెయి అంటుంది. అవునా! అది కూడా కరెక్టే. ఒక పని చెయ్యి నువ్వు ఇంకేదైనా వే ఉందేమో అటు సైడ్ వెళ్ళి చూస్తూ ఉండు అన్నట్టు ఫెయిని అటే పంపుతారు. చెప్పేసి ఫెయి వెళ్తూ ఉంటే ప్యారలల్‌గా అదే రూట్ నుండి అంటే బ్యాక్ సైడ్ రూట్ నుండే మన లీ కూడా వస్తూ ఉంటాడనమాట. ఇద్దరు ఒకేసారి డోర్ తీయబోతుంటే, లీ డోర్ తీయగానే ఫెయి చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోతుందనమాట. తను ఫోన్ తీసుకుంటూ పైకి చూస్తే నువ్వా అన్నట్టు 20 మిలియన్స్ నువ్వే కదా అన్నట్టు అడిగితే, నువ్వా అన్నట్టు లీ కూడా ఉంటాడు. ఏంటి నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వు నన్ను ఆపుదామని చూస్తున్నావేమో నీ వల్ల అస్సలు కాదు. అన్‌స్టాపబుల్ అంటే ఏంటో తెలుసా అని చెప్పి పరిగెత్తుకుంటూ అక్కడి నుండి పారిపోతాడనమాట. బిడ్డింగ్ టైమ్ అవుతుందని చెప్పేసి. తన ఫోన్ కొంచెం కింద పడింది కాబట్టి కొంచెం లైట్‌గా బ్రేక్ అయిపోతుంది పాపం. నెక్స్ట్ సీన్‌లో మన సిరీస్‌లో 'షియు' అని చెప్పి ఒక న్యూ క్యారెక్టర్‌ని చూపిస్తారు. తనెవరో కాదు. ఇప్పుడు ప్రెజెంట్ మన హీరో బిడ్డింగ్‌కి ఏ కంపెనీకైతే అటెండ్ అయ్యాడో, సో, ఆ కంపెనీ వీళ్ళదే అనమాట. తిను ఒక లోన్ తీసుకుందాం అని చెప్పి ఒక బ్యాంకొస్తుంది. ఆ బ్యాంక్ మేనేజర్ ఎవరో కాదు. ఫెయి ప్రేమించే అతనే అనమాట. అతని పేరు వాంగ్. సో, తనని మీట్ అవ్వడానికి ఆ బ్యాంకొస్తుంది. ప్యారలల్‌గా మనకి లీని కూడా చూపిస్తారు. టైంకి కరెక్ట్‌గా లాస్ట్ మినిట్‌లో ఫైనల్లీ ఆ రూమ్‌కి చేరుకుంటాడనమాట. ఏంటి లేట్ అయిందా? సారీ అని చెప్పేసి తన ప్లేస్‌లో తను కూర్చుంటాడు. ఇక బిడ్డింగ్ డాక్యుమెంట్స్‌ని అక్కడ పెట్టేసి. రాడు అని చెప్పేసి అనుకున్న మిస్ ఫాంక్ వచ్చేసి ఫైనల్లీ వచ్చేసాడా అని చెప్పి తను కూడా కొంచెం బాధపడుతుందనమాట. మళ్ళీ ఎక్కడ వీళ్ళు ఓడిపోతారేమో అని చెప్పేసి హీజింగ్ సెక్యూరిటీ కంపెనీ వాళ్ళు. సో, తను వాంగ్‌ని మీట్ అయ్యి షియు వాంగ్‌ని మీట్ అయ్యి లోన్ డాక్యుమెంట్స్ అన్నీ చూసి నిజంగా చాలా క్లియర్‌గా ఉన్నాయి లోన్ డాక్యుమెంట్స్. థాంక్ యూ సో మచ్ హెల్ప్ చేసినందుకు అన్నట్టు చెప్తుంది వాంగ్‌తో. వాంగ్ కూడా పర్లేదు ఇట్స్ ఓకే అన్నట్టు చెప్తాడు. సో, ఆ బిడ్డింగ్ అయిపోయిన తర్వాత మిస్ ఫాంగ్ ఏం చేస్తుందంటే మన ఫెయిని తనతో పాటు ఒక ప్లేస్‌కి తీసుకువెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫెయి క్వెషన్ చేస్తుంది. "మీతో పాటు నన్నెందుకు తీసుకువెళ్లారో తెలుసుకోవచ్చా?" అని చెప్పేసి. "నువ్వు ఒక టాప్ స్టూడెంట్‌వి. ఎందుకు ఎనకెనకే వర్క్ చేస్తున్నావు? ఇప్పటి వరకు లాస్ట్ 3 ఇయర్స్ నుండి హీజింగ్ సెక్యూరిటీస్‌లో వర్క్ చేస్తున్నావు. నువ్వు ఏ పని చేసినా అది ఎప్పుడు రీవర్క్ అవ్వలేదు. బట్ నీకు మంచి ఆపర్చునిటీ ఇస్తారన్నా కూడా నువ్వు ముందుకు రావట్లేదు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఆ బ్యాక్ ఎండ్ వర్కే చేస్తా అంటున్నావు. రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా?" అంటే, "ఎందుకంటే నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను" అన్నట్టు చెప్తుందనమాట. సో, ప్యారలల్‌గా మనకి వాంగ్‌ని చూపిస్తారనమాట. షియు ఏం చేస్తుందంటే వాళ్ళ లోన్ శాంక్షన్ అయింది కాబట్టి, ఆ రోజు నైట్ చిన్న డిన్నర్ ప్లాన్ చేశాను మీతో పాటు. మీరొస్తున్నారు కదా! వస్తారులే తప్పకుండా రండి అన్నట్టు తను చెప్తుందనమాట. వాంగ్ ఇక ఏం చేయలేక కస్టమర్ కదా! క్లయింట్ కదా! అని చెప్పేసి సరే ఓకే అన్నట్టు చెప్తాడు. సో, మన డైరెక్టర్ ఫాంగ్ వచ్చేసి లియో తోటి మ్యారేజ్ అన్న దానికి ఆ ఒక రీజన్ పెట్టుకొని మంచి ఆపర్చునిటీ ఎలా వదులుకుంటావు నువ్వు? అదొక లైఫ్‌లో పార్టే కదా! అది అంత సీరియస్‌గా తీసుకోకూడదు. అన్నీ నువ్వు ఆలోచించుకోవాలంటే మేబీ చాలామందికి అదేమో బట్ నాకలా కాదు. నా లైఫ్ వేరే. నాకు నా హస్బెండే కాబోయే హస్బెండ్ నా లవరే ఎక్కువ అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. సరే మరి ఇక నీ ఇష్టం. ఆపర్చునిటీ ఇచ్చాను. ఇక నువ్వే ఆలోచించుకో టైం కూడా ఉంది నీ ఇష్టం అన్నట్టు డైరెక్టర్ ఫాంగ్ ఇక బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.